వినుకొండ పట్టణంలో కొలువే ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది మన దేశంలోనే అత్యంత అరుదుగా గల శనైశ్చర స్వామి దేవాలయంలో మొట్టమొదటిది. అంతేకాకుండా అమ్మవారితో కూడుకున్నటువంటి దేవాలయాల్లో ప్రప్రథమైనటువంటిది. చాలా చోట శనీశ్వరాలయాలు శివలింగ రూపాల్లోనే పూజలు అందుకుంటూ ఉన్నారు స్వామివారు. అయితే ఇప్పుడు మనకి తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో ఉన్నటువంటి శనీశ్వరాలయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి స్వామివారు మందేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. శనిదేవుడు అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు కావున అక్కడ శని పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇకపోతే మనకి ఇంకా చాలా చోట్ల ఉన్నటువంటి శనీశ్వరాలన్నింటిలో కూడా స్వామివారు లింగ రూపంలోనే పూజలు అందుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వినుకొండ శనైశ్చర స్వామివారి యొక్క విశేషం ఏంటంటే, స్వామివారు సాకార రూపంగా కొలువై ఉన్నారు. ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈశ్వరతత్వం అనేటువంటిది శనిదేవుడికి ఉపాదించారు. ఎందుకు ఉపాదించారంటే, ఈ సకల చరాచర సృష్టిలో సాకార రూపం మరియు నిరాకార రూపంలో పూజలు అందుకున్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే వారికి ఈశ్వర శబ్దాన్ని ఆపాదించవచ్చు అన్నమాట. ఉదాహరణకి పరమశివుడిని మనం సాకార రూపంలో కొలుస్తూ ఉన్నాం. అంటే స్వామివారికి పాము ఉంటుంది, చేతిలో డమరకం ఉంటుంది, త్రిశూలం ఉంటుంది, జట ఉంటుంది, గంగ ఉంటుంది, పులితోలు ఉంటుంది. ఇట్లా ఇది సాకార రూపం అన్నమాట. అయితే ఇదే స్వామివారిని మనం లింగ రూపంలో కూడా పూజిస్తూ ఉన్నాం. అంటే ఈ సృష్టిలో ప్రపంచ జనాభా మొత్తంలో కూడా భగవంతుని పూజించేటువంటి వాళ్ళు సాకార రూపంలో పూజిస్తున్నారు ఒక వర్గం, లేదు భగవంతుడికి ఆకారం లేదని నిరాకార రూపంలో కూడా పూజిస్తూ ఉన్నారు. అయితే సాకార రూపం నిరాకార రూపం రెండిట్లో కూడా పూజలు అందుకున్నటువంటి భగవంతుడు ఎవరంటే ఈశ్వరుడు. కానీ అటువంటి ఈశ్వర శబ్దాలు మన సృష్టిలో కొంతమంది 5 దేవులకు మాత్రమే ఆపాదించబడినాయి. అది పరమేశ్వరుడు, వెంకటేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, తర్వాత శనీశ్వరుడు. శనీశ్వరుడికి ఎందుకు సాకార రూపం ఇచ్చారంటే, నిరాకార రూపంలోనైనా సాకార రూపంలోనైనా ఆయనకి మనం పూజలు అందుకోవచ్చు, ఆయనకి మనం పూజలు చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో. కాకపోతే మనకి ఎక్కడ చూసినా కానీ చాలా నిరాకార రూపంలోనే స్వామివారి పూజలు అందుకుంటున్నాడు. సాకార రూపంలో స్వామివారి మూర్తి భవించినటువంటి ఏకైక ఆలయం వినుకొండ శ్రీ శనైశ్చర స్వామివారి దేవస్థానం. ఈ 2025 సంవత్సరంలో మార్చి 29వ తారీఖున శనివారం అమావాస్య తిథితో కూడి ఉన్నది. శనివారం అమావాస్యతో కూడుకున్నటువంటి దాన్ని శని అమావాస్య అని అంటారు. ఈ యొక్క శని అమావాస్య 1000 శని త్రయోదశులతో సమానం. ఈరోజు శనిదేవునికి చేసే అభిషేకము కానీ, తైలాభిషేకము కానీ, అంతేకాకుండా స్వామివారికి చేసే నువ్వుల నూనె, నల్ల నువ్వులు దానములు కానీ, స్వామివారికి నిర్వహించే శనిదేవుడికి నిర్వహించే జపము కానీ, హోమము కానీ విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా పితృదేవతల యొక్క అనుగ్రహంతో పాటు పితృదేవత శాపములు ఏవైనా ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ యొక్క శని అమావాస్య ఖచ్చితంగా మార్చి 29వ తారీఖు శనివారం ఉదయం 5:05 ఈ యొక్క శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ట్రాన్సిస్ట్ అవుతూ ఉన్నాడు. అనగా శనిదేవుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడానికి మొత్తంగా 2.5 సంవత్సరం కాల వ్యవధి పడుతుంది. అయితే ఈ యొక్క శని అమావాస్యక ప్రాధాన్యత ఏంటంటే, ఇదే రోజున తెల్లవారుజామున 5:25 నుండి స్వామివారు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వస్తూ ఉన్నారు స్వామివారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ మీనరాశిలో ఆల్రెడీ రాహువు అక్కడ ఉన్నాడు. అక్కడ రాహుతో పాటు శని కలయిక జరుగుతుంది. దీన్ని గ్రహాలలో జ్యోతిష్ శాస్త్రంలో పిశాచ యోగం అని అంటారు. దానివల్ల ఈ యొక్క మీనరాశి వాళ్ళకి, అంతేకాకుండా వ్యయస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వారికి, వీరందరూ కూడా సుమారుగా 55 రోజులు వీరు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ శని అమావాస్య రోజున ఈ యొక్క మీనరాశి వారు కానీ, ఈ యొక్క మేషరాశి వారు కానీ, అంతేకాకుండా అష్టమ శని దోషాలు వచ్చినటువంటి సింహరాశి వాళ్ళు కానీ, అర్ధాష్టమ శని దోషాలు ఉన్నటువంటి ఈ యొక్క ధనుర్రాశి వాళ్ళు, ఈ రాశుల వారు అందరికీ కూడా ఈ 55 రోజులు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క శని అమావాస్య రోజు వీరు ఈ యొక్క వినుకొండ శనైశ్చర స్వామివారి దేవస్థానం వద్దకు విచ్చేసి స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించి, అంతేకాకుండా తిల తైలము మొత్తం కూడా దానములుగా సమర్పించి శనిదేవుని యొక్క జపము హోమము నిర్వహించినట్లయితే అనేకమైనటువంటి బాధలు ఉపశమనాల నుంచి విముక్తి కలిగటానికి చాలా అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క శని అమావాస్య రోజు స్వామివారిని దర్శించి ఈ యొక్క స్వామివారికి అభిషేకం చేసి మీ యొక్క బాధల్ని
రోగాలని దరిద్ర బాధలను నివారణ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఏంటంటే భక్తులే స్వయంగా అంతరాలయంలోకి విచ్చేసి స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి భాగ్యాన్ని వినుకొండ శనేశ్వర స్వామి దేవస్థానం కల్పిస్తుంది. కాబట్టి స్వామివారిని ఆ రోజు తాకిన, స్వామివారికి ఆ రోజు తైలాభిషేకం నిర్వహించిన ఎంతో విశేషమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఈ యొక్క శని భగవానుడి వల్ల ఎంతో ముఖ్యమైనటువంటి రాశులు, అంటే ఇప్పటి వరకు ఏలినాటి శనిని బాధల్లో పొందినటువంటి వారు మకర రాశి వాళ్ళకి మంచి తరుణం మొదలైంది. దాంతోపాటుగా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని దోషాలు వారికి కూడా మార్చి 29వ తారీఖు నాటితో పాటు తొలగిపోతున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషాలు కూడా వారికి కూడా మార్చి 29వ తారీఖు నాడు తొలగిపోతుంది. అంటే వృశ్చిక రాశి వారు, కర్కాటక రాశి వారు, దాంతోపాటుగా ఈ యొక్క మకర రాశి వారు, వీరు ముగ్గురు కూడా ఉపశమనాన్ని పొందుతూ ఉన్నారనమాట. ఈ ముగ్గురు కూడా మీనరాశిలో శని ప్రవేశించడం వల్ల విపరీతమైన రాజయోగాల్ని వీళ్ళు పొంది, అంతేకాకుండా వీరు ధనం అనేటువంటి కుంభస్థలాన్ని కూడా కొట్టబోతున్నారు. అటువంటి వారు ఈ యొక్క 29వ తారీఖున వచ్చేటువంటి శని త్రయోదశి, శని ట్రాన్సిస్ట్ అయ్యేటువంటి రోజును ఉత్సవంగా జరుపుకుంటూ ఉంటారు చాలా చోట్ల. కాబట్టి అటువంటి మొట్టమొదటిసారిగా ఈ యొక్క దేవస్థానంలో ఆ రోజు వస్తుంది. కాబట్టి మీరు ఈ ఉపశమనం పొందిన రాసులు, కొత్తగా ఏలినాటి శనులు, అష్టమ శనులు, అర్ధాష్టమ శనులు వచ్చినటువంటి వారు, వీరందరూ కూడా ఈ యొక్క శనేశ్వర స్వామి వారికి దేవస్థానం వద్దకు విచ్చేసి స్వామివారిని దర్శించి ఈ యొక్క స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించి జపహోమ కార్యక్రమం నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నాం.